యాదాద్రి జిల్లా భువనగిరి మండలం తాజ్పూర్ గ్రామంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు డాక్టర్ రాకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సుమంత్ కంటి దవాఖానా వారిచే ఉచిత వైద్య శిబిరాలు మరియు ఉచిత అద్దాల పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న క్రమంలో కంటి వెలుగు కార్యక్రమం చేపట్టి పేద ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు, కంటి అద్దాలు అందించారు అని తెలియజేస్తూ అదే పద్ధతి కొనసాగిస్తున్నామని తన సొంత ఖర్చుతో ఉచిత అద్దాలు అందజేసినట్టుగా తెలిపారు. అదేవిధంగా తమ గ్రామంలో సుమంత్ కంటి దవాఖానా వారు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి గ్రామ ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు జనగం పాండు, మండల ప్రధాన కార్యదర్శి నీల ఓంప్రకాష్ గౌడ్, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పలువురు పాల్గొన్నారు. రాజ్పూరు. నా పేరు రాములమ్మ. మా కళ్ళు కానొస్తలేవు, కంటి పరీక్ష చేయించుకుంటాను వచ్చినాము. రాగల శ్రీనివాస్ క్యాంప్ వేసిండు, ముసలిళ్ళకి అందరూ చూపించుకోరు అన్నాడు. ఎవరికైనా ఉచితమే అని చెప్పిండు. అందరూ చూపించుకోరి, ఊళ్ళో ఎవరు లేకున్నా కానీ రారి వచ్చి చూపించుకోరి, ఉచితంగా చేపిస్తున్నాను నేను రాకల శ్రీనివాసుని. ధన్యవాదాలు నా కొడుకు రాకల శ్రీనివాసు. నా పేరు అనసూయ. రాకల శ్రీనివాసు ఉచితంగా కంటి చూపు అద్దాలు ఇస్తుండు, ఆయనకు ధన్యవాదాలు. మాది మూడంపల్లె. నా పేరు బొమ్మార పోరమ్మ. రాకల శ్రీనివాసు కళ్ళకు క్యాంపు పెట్టిండు. ఆయన సొంత డబ్బులతోనే మాకు అందరికీ అద్దాలు ఉచితంగా ఇస్తుండు, ఆయనకు ధన్యవాదాలు. నమస్కారం అండి. మూడంపల్లి గ్రామంలో రాకల శ్రీనివాస్ గారు కళ్ళను చూపిస్తున్నాడు. మా చేతుల కట్టెలు కూడా ఇచ్చాడు. విన్నవా? ఆయన చల్లంగా కొడుతున్నాడు. మా కళ్ళు కూడా మంచిగా చేపిస్తాను. ఇక్కడ క్యాంపు కూడా వేయించాడు స్వామి. నమస్కారం. నా పేరు ప్రశాంత్ అండి. నేను సుమంత్ హాస్పిటల్ భువనగిరి స్టాఫ్ అండి. ఓకేనా. రాకల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మనకు సుమంత్ రెడ్డి కంటి హాస్పిటల్ భువనగిరి వారి ఆధ్వర్యంలో కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఇటీ అవకాశాన్ని గ్రామ ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. ఎవరికైనా ఆపరేషన్లు అవసరమైన వారికి కూడా తక్కువ ధరలోనే ఆపరేషన్లు కూడా ఫ్రీగా చేస్తారు. కంటి అద్దాలు కూడా ఎవరికైనా అవసరం ఉన్న వారికి, తలనొప్పి, మెడలు గుంజడం అందరికీ కూడా కంటి అద్దాలు అవసరం ఉన్న వాళ్ళకి ఫ్రీగానే కంటి అద్దాలు కూడా ఉచితంగా ఇవ్వబడును. శ్రీనివాస్ గారి ప్రోద్బలంతో ఈ కంటి శిబిరం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ కంటి శిబిరం కార్యక్రమంలో మీరు తలనొప్పి కానీ, కళ్ళు మసకబారినా కానీ, కంటి చూపు సరిగా లేకుంటే దీంట్లో వీళ్ళు పరీక్షలు చేసి మంచి అద్దాలు, మామూలు అద్దాలు కాకుండా మన రాకల శ్రీని గారు ఈ మందులు కానీ, ఈ అద్దాలు కానీ వాళ్ళ సొంత నిధులతోటి, ఆయన సొంత పైసలతోటి ఆయన చేస్తుండు ఈ కార్యక్రమం. దీన్ని వారిని అభినందిస్తున్నాను గ్రామం తరపున. నేను ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగపరచుకోగలరని కోరుచున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి మరియు సుమంత్ కంటి దవాఖానా యాజమాన్యానికి మరియు స్టాఫ్కు, ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన మన గ్రామ ప్రజలకు మరియు అందరి సోదరిమణులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు సుమంత్ కంటి దవాఖానా నుంచి ప్రతి గ్రామాన ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. అందుకు ఈ మధ్యలో ఈ వారం రోజుల క్రితం డాక్టర్ గారు కలిసి మా విలేజ్లో కూడా ఒక ఉచితంగా మా ఎవరైతే కళ్ళు కనిపించని వాళ్ళకి కానీ, ఎవరైనా చిన్న కళ్ళు కనిపించాలంటే చిన్న పిల్లల నుంచి ముసలోళ్ళకు మాత్రమే కనిపించడం కాదు, చిన్న పిల్లల నుంచి వృద్ధులకు చనిపోయేంత వరకు ఏ కోణంలో కన్నులు కనిపించకుండా ఉండేవాళ్ళు, కంటి చూపు కనబడకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. పెద్దవాళ్ళకే, చిన్నవాళ్ళకే ఇది ప్రత్యేకంగా ఒక ఏజ్ అయితే, ఒక ఏజ్ లిమిట్ అయితేనే కళ్ళు కనబడాయి, అది అనేది దానికి ఏముండదు. కాబట్టి ప్రతి ఒక్కరు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు, ముసలోళ్ళు, వృద్ధుల వరకు వీళ్ళు కంటి పరీక్షలు చేయించుకుంటారు అన్నమాట. దానికి ఉద్దేశించి ఒకసారి నేను డాక్టర్ గారిని అడిగితే, మా గ్రామంలో కూడా మీరు ఒకసారి పెట్టవచ్చు కదా సార్ క్యాంపు, మస్తు వేరే హెల్త్ క్యాంపులు పెట్టాం, మన ఉచితంగా జనరల్గా మస్తు పెట్టిన మన బీపీలు, షుగర్ అన్ని పెట్టాము. కన్ను అనేది మనిషికి చాలా ముఖ్యం అన్నమాట. ఏదైతే
మన మొత్తం బాడీలో గుండె ఎంత ముఖ్యమో గుండెకు ఏదైతే గుండె తర్వాత ముఖ్యమైనది ఒకటి ఏంటంటే కన్ను. గుండె తర్వాత నెక్స్ట్ మనిషికి ఉపయోగపడేది అవయవం అనేది మనకు కన్ను ఒకటే. ఎందుకంటే కాలు లేకుండా మనం పని చేయగలుగుతాం, చేయి లేకుండా మనం పని చేయగలుగుతాం, ఒక చెవి వినబడకుండా పని చేయగలుగుతాం. కానీ కళ్ళు కనబడకుంటే పని చేసే మనుషులు అనేటోడు ఎవడు ఉండడు. అందుకనే నేను ఏమంటున్నా అంటే ప్రతి ఒక్కరు మీరు కన్ను, అరే నా ఏజ్ ఉంది, నేను చిన్నపిల్లగాని చూపించుకుంటే ఏమనుకుంటామో, అరే వీళ్ళందరి ముందు అని కాకుండా మీరు ప్రత్యేకంగా సపరేట్గా పోండి. డాక్టర్, మంచి డాక్టర్ సుమంత్ కంటి దవాఖాన అంటే భువనగిరిలో కాదు, ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే సుమంత్ కంటి దవాఖాన చాలా ఫేమస్ అయిన డాక్టర్. కాబట్టి మీరు తక్షణమే మీరు ప్రతి ఒక్కరు చూయించుకొని వాళ్ళకి అద్దాలు కానీ లేకపోతే ఏదైనా గోళీలు కానీ ఏదైనా కానీ అది నా సొంతంగా నేను ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు మీకు ఏం కావాలనేది ప్రతి ఒక్కటి అలా పోయి చూయించుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది. అందుకు ఈ సుమంత్ కంటి దవాఖాన వాళ్ళు నాకు ఇది సహకరించినందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలు. నా పేరు భాగ్య, గ్రామం తాజ్పూరు. మా గ్రామంలో రాకెల శ్రీనివాస్ గారు ఉచిత వైద్య శిబిరం పెట్టించినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. అందరికీ చాలా సహాయం చేసిండు. అందరికీ వృద్ధులకు వీళ్ళందరికీ ఉచితంగా అద్దాలు ఇవ్వబడడం జరిగింది. ఎన్నో పనులు చేశాడు. ఇంకా చేయాలని బాగా కోరుకుంటున్నాను. అన్నకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎట్లుంటే మంచి గాని వస్తున్నాయా? మీరు మంచి గాని వస్తున్నాయా? దూరం అక్కడ చూడు, లాస్ట్ చూడు, బిల్డింగ్ మీదకి కొమ్మల దాకా పోయొచ్చు. మంచిగానే ఉండు, పరీక్షలు కావాలి నీకు. ఇది పెడితేనే నయం కాదు, దీనికి ఏ పరంగా అర్థం కావాలనేది అది చూస్తాడు అనమాట. తయారు చేసుకొని తెచ్చిస్తాం, రేపు మళ్ళీ ఇస్తాడు. ఈ రోజు అన్ని తీసుకుపోయి వీడియోనా ఈరోజు తాజ్పూర్ గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నటువంటి సుమంత్ కంటి దవాఖానా తరపు నుంచి మన డాక్టర్ రాకెల శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇక మా తాజ్పూర్ గ్రామంలో కాకుండా భువనగిరి మండలంలో దాదాపు 13 శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 14 అనుకుంటా. ఇలాంటి శిబిరాలు ఇంకా జరుగుతాయి, ముందు కూడా జరుగుతాయని కోరుకుంటున్నాము. అదే కాకుండా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిండు, అందులో ఇదొకటి. ముందు కూడా మంచి కార్యక్రమాలు చేయాలని భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ మా శ్రీనివాస్ మీద ఉండాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు మా గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు తాజ్పూర్ గ్రామంలో ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని మన డాక్టర్ రాకెల శ్రీనివాసరావు గారు
మన సుమంత్ హాస్పిటల్ తోటి కంటి హాస్పిటల్ తోటి శిబిరం నిర్వహించడం జరిగింది. ఈరోజు గ్రామంలోని ముసలి వాళ్ళైనా విద్యార్థులైనా ఈ సేవలు ఉచితంగా సేవలు అందుకొని మరియు వాళ్ళు కంటికి సంబంధించిన రోగాలను నిర్ధారించుకొని దానికి సంబంధించిన అద్దాలు మరియు మెడిసిన్ కూడా ఉచితంగానే ఇవ్వబడును. ఇలాంటి కార్యక్రమాలు మన రేఖల శ్రీనివాస్ గారు ఎన్నో చేశారు. ఇదొకటి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మన అవయవాలలో చాలా ముఖ్యమైనది కన్నుకి ఏమన్నా అయితే మనం తర్వాత ఏం చేయలేము. అదే ముందుగా మనం చేసుకుంటే దాన్ని ఎలాంటి ట్రీట్మెంట్ అయినా చేసుకొని బాగు చేసుకోవచ్చు. అదే ఉద్దేశంతో మన రేఖల శ్రీనివాస్ గారు ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని వాళ్ళ కంటి పరీక్షలు చేయించుకొని వాళ్ళకి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ల ద్వారా సలహా తీసుకొని వాళ్ళు క్లియర్ చేసుకొని మెడిసిన్ ఉచితంగానే అద్దాలు కూడా ఉచితంగానే ఇస్తారు. తీసుకొని ఈ సేవను వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే ఇంత మంచి ప్రోగ్రాన్ని కండక్ట్ చేసిన ముంగటుండి నడిపించిన మన రేఖల శ్రీనివాస్ గారికి డాక్టర్ రేఖల శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా గ్రామం తరఫున. మరి ఈరోజు తాజ్పూర్ గ్రామంలో మరి బీఆర్ఎస్ జిల్లా నాయకులు రేఖల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి సుమంత్ కంటి దవాఖానా సౌజన్యంతో మరి ఈరోజు తాజ్పూర్ గ్రామ ప్రజలకు మరి కళ్ళు కనబడినటువంటి మరి పెద్దవాళ్లకు మరి సుమంత్ కంటి హాస్పిటల్ డాక్టర్లతో మరి అందరికీ దాదాపు ఒక 50-60 మంది కంటి వైద్యాలు చేపించుకోవడం జరిగింది. మరి గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఉచితంగా కంటి పరీక్షలు చేసి ఉచితంగా కన్నద్దాల పంపిణీ చేసినటువంటి సందర్భం. మరి ఈ ప్రభుత్వంలో ఈ కళ్ళు కడబడని వాళ్లకు ఈ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకుంటలేదు. అందుకు మన రేఖల శ్రీనివాస్ గారి సహకారంతో ఈరోజు ఈ గ్రామంలో ప్రతి ఒక్కరికి కళ్ళు అవపడని వాళ్ళకు పరీక్షలు చేయించి కంటి అద్దాలు మరి ఆయన సహకారంతో ఇవ్వడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో మరి సీని గారికి మరి ఆరోగ్యాలతో భగవంతుడు చల్లగా చూచి మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే దిశగా ప్రయాణించాలని చెప్పి ఈ సందర్భంగా చేస్తాను. వాళ్ళొక జోడి ఇచ్చిరా ఫోటో తీసుకురా మా తోడు ఫోటో అట్లా స్టాప్ అట్లా ఇక్కడ చేయించి పెట్టాను అక్కడ కొంచెం ఓకే